సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండలకు మంచు ముత్యాల్లాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. SSCలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు.
మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582111 70755811. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, సకల సదుపాయాలతో టిట్కో ఇళ్లు సిద్ధమవుతాయని కోటి ఆశలతో ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు గత వైసీపీ ప్రభుత్వంలో నిరాశ ఎదురైందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. పేదల ఆకాంక్షలను ఏమాత్రం పట్టించుకొని గత వైసీపీ ప్రభుత్వం లెక్కలేని తనానికి అదే ప్రత్యక్ష ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిట్కో గృహాల కోసం గతంలో డీడీల రూపంలో 35,000 రూపాయలు కట్టిన వారికి ఆ సొమ్ములను తిరిగి వెనక్కి చెల్లించే కార్యక్రమాన్ని బుధవారం స్థానిక కండ్రికగూడెంలోని ఒక ఫంక్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నుజహాన్, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా 1496 మంది టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు 6,23,29,000 రూపాయల విలువైన మెగా చెక్కులను అందించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా 7 లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మిగిలిన వారి ఖాతాల్లో వారు సొమ్ము జమ చేశారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పారదర్శకత, జవాబుదారీ విధానాలతో కూటమి ప్రభుత్వ పాలన సాగిస్తోందని చెప్పారు. అందుకు తార్కాణమే గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా టిట్కో ఇళ్లు రద్దయిన లబ్ధిదారులందరికీ వారు డీడీల రూపంలో చెల్లించిన నగదును తిరిగి చెల్లించడమని వ్యాఖ్యానించారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం 4,272
టిట్కో ఇళ్లు రద్దయ్యాయని, దీంతో లబ్ధిదారులు చెల్లించిన 14,89,87,000 రూపాయల డీడీ సొమ్ములను వెనక్కి తిరిగి చెల్లించే బాధ్యతను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందన్నారు. దాంట్లో భాగంగానే తాజాగా 6 కోట్ల రూపాయలను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామన్న ఆయన, వీరందరికీ భవిష్యత్తులో 2,50,000 రూపాయలతో ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యతను మరింత వేగవంతం చేయనున్నట్లు ప్రజలు లబ్ధిదారుల కరతాల ధ్వనుల మధ్య ప్రకటించారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టే విధంగా కూటమికి ప్రజలంతా ముక్తకంఠంతో జైకొట్టాలంటూ ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. నగర మేయర్ నూర్జహాన్, ఆర్టీసీ జోన్ చైర్మన్ అప్పలనాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్లు మాట్లాడుతూ పేదలకు ఆర్థిక మేళ్లు చేకూర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా ముందుకెళ్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఏపీ మానల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, నగర పార్టీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, బీజేపీ నాయకులు గాది రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా మీడియా కోఆర్డినేటర్ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, టీడీపీ సీనియర్ నాయకులు బెల్లంకొండ కిషోర్, కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కోఆప్షన్ సభ్యుల సమ్మర్ పెదబాబు, మాజీ డిప్యూటీ మేయర్ పప్పు ఉమా, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇంత సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మీ అందరికీ కూడా ఏ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజలందరికీ కూడా తెలియాలి. అదేవిధంగా ఎవరైతే మిగతా 1,500 మంది కూడా ఇంకా రాలేదో డీడీల కోసం, వాళ్ళందరూ కూడా తెలిస్తే రేపు నుంచి ఎక్కడెక్కడికి రావాలి అనేది అన్నీ కూడా మీకు ఉపయోగపడే మాట ప్రతిదీ కూడా చెప్తే అందరూ కూడా ఏనండి. కోటి ఆశతో మీరందరూ కూడా 2017-18లో టిడ్కో ఇల్లు మా అందరికీ కూడా వస్తే చాలా సదుపాయాలతో అందరం కూడా సుఖంగా ఉంటామన్న ఉద్దేశంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ మీ అందరికీ కూడా చెప్పి మీ అందరి చేత కూడా డీడీలు కట్టించింది. మీరు అందరూ కూడా వెళ్ళారు, చూశారు. మరి 2019లో ఒక్కసారి అవకాశం అని చెప్పి ఏదైతే మరి వాళ్ళు అడిగారో దానికి ప్రజలు భ్రమపడి మరి ఓట్లు వేశారు. ఎందుకంటే పెట్టే పులిహార కంటే పరమాన్నం ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పరమాన్నం తిన్నాక ఆ పరమాన్నంలో ఏం గెలిచిందనేది మీరు అందరూ కూడా చూస్తాం జరిగింది. ఆ రోజున మరి ఏదైతే ఇన్కంప్లీట్గా ఉంటే వచ్చిన తర్వాత ₹1 కూడా మీరు కట్టనవసరం లేదు, టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పారు వాళ్ళు కూడా 2019 ఎలక్షన్ ముందు. కానీ వచ్చిన తర్వాత మీరు అనేక సార్లు మా దగ్గరికి తిరిగారు, మున్సిపల్ ఆఫీస్కి తిరిగారు, టిడ్కో ఆఫీస్కి తిరిగారు, వాళ్ళ నాయకుల దగ్గర తిరిగారు. మీకు ఒకే సమాధానం చెప్పారు. ఏంటది? మీరు ఏ ప్రభుత్వంలో కట్టారు, మీరు ఎవరికి కట్టారు, వాళ్ళని వెళ్ళి అడగని మాకు సంబంధం లేదు, మేము కనుక్కో మేము మీకు చెప్పని సమాధానం అన్నారు లేదా? అన్నమాట వాస్తవా కాదా? మీరు తిరిగారు, నా దగ్గర చెప్పారు. మేము అన్నాం, మేము వచ్చిన తర్వాత మీరు భయపడకండి, మీరు క్యాన్సిలేషన్ కూడా సంతకం పెట్టద్దు అని చెప్పి కూడా చెప్పాను చాలా మందికి. అయినా అనేక మంది వాలంటీర్ వ్యవస్థ ద్వారా దేనికో దానికి సంతకం పెట్టించుకుని మీరందరూ కూడా మాకు టిడ్కో ఇల్లు అవసరం లేదు, మేము మీకు ఇచ్చేస్తున్నాం, మేము లోన్ కట్టే పరిస్థితులు లేదని చెప్పి మీ అందరి దగ్గర కూడా సంతకాలు తీసుకుని 4,272 ఇల్లు క్యాన్సిల్ చేశారు. మీ అందరి ఆశల మీద నీళ్లు పోసేశారు. నిరంతరం పనిచేసే మా ఆఫీస్ దగ్గర రండి, అన్ని మేమే చేసి పెడతాం, మీరు ఎవ్వరు కూడా శ్రమ పడుకోకుండా మీ డీడీ మీకు ఇప్పించే బాధ్యత మాదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. 2,500 మంది ఇచ్చారు. అందులో 1,496 మందికి ఇవాళ అందరికీ కూడా ఇంచుమించు అందరికీ కూడా అకౌంట్లో పడిపోతుంది. ఒక 7కి నేను స్వయంగా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇక్కడ నా మీటింగ్ అయ్యే లోపే ఒక 400 మందికి అకౌంట్లో పడిపోతే సాయంత్రం లోపు అందరికీ కూడా పడుతుంది. పడని వాళ్ళు ఎవరైనా ఉంటే 2 రోజులు పోయిన తర్వాత ఇబ్బంది ఎవ్వరికి లేదు, ఎవ్వరు రూపాయి కూడా పోదు, ఎవ్వరు రూపాయి పోయినా బాధ్యత నాదే, ఆ రూపాయి అందజేసే బాధ్యత మాది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే నిరంతరం ఆఫీస్కి రావచ్చని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత వాళ్ళు మేము మేటర్ నొక్కినప్పుడు ఇచ్చామని చెప్పి వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తున్నారు. నేను ఇందాక చెప్పా, 2 సంవత్సరాలు ఒక్కరోజు కూడా నిద్రపోలేదు. అలాగని రేపు రాబోయే ఎలక్షన్లో 62 డివిజన్లు అయింది 50 ఏళ్ళ. మీరు 62 డివిజన్లు కూడా ఏ అభ్యర్థి నుంచో పెట్టినా కూటమి అభ్యర్థిని మీరు గెలిపించవలసిన బాధ్యత మీదే. అలాగే వాళ్ళు ఇదివరకు 1,80,000 వేస్తే మీ అందరికీ కూడా ఇంటికి సరిపోవట్లేదన్న ఉద్దేశంతో 50,000 రూపాయలు కూడా మీకు అదనంగా ఈ ప్రభుత్వం అందరికీ కూడా బీసీ
ఎస్సీ ఎస్టీలందరికీ కూడా అదనంగా 50,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ప్రభుత్వమైనా మీరు గవర్నమెంట్ కట్టిన డబ్బులు రిటర్న్ ఇవ్వడం అనేది జరిగిందా? మరి మీరు జీవితకాలం రుణపడి ఉండాలి. మీకు అందుకే చెప్తున్నా, కూటమి అనేది ఒక మొక్క లాంటిది. ఆ మొక్కకి నీరు పోస్తేనే మీరు కట్టిన 35,000 వచ్చినాయి, మీరు కట్టిన 50,000 వచ్చినాయి. మీకు రాబోయే రోజుల్లో రోడ్లు వస్తాయి, ట్రైన్లు వస్తాయి. ఈ రోజున మీకు తల్లికి 100 వచ్చినా సరే, బస్ ఫ్రీ వచ్చినా సరే, 4,000 పెన్షన్ వచ్చినా సరే, ఆ కూటమి మొక్క ఉంటేనే మీ అందరికీ కూడా వస్తుంది. ఆ మొక్కని కాపాడవలసిన బాధ్యత, ఆ మొక్కకి నీరు పోయవలసిన బాధ్యత మీ అందరూ తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. మరి జగనన్న కాలనీలో కట్టినటువంటి 35,000 రూపాయలు కూడా వెనక్కి ఇప్పించినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని మన ఎమ్మెల్యే గారు. మరి ఈ రోజున 50,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు కానివ్వండి, 20,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు కానివ్వండి, 5,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు కానివ్వండి, 500 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులు కానివ్వండి, వీరందరికీ కూడా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మరి యొక్క డబ్బులు వాపసు ఇచ్చి వారికి జగనన్న కాలనీలో ఇంతకుముందు ఇచ్చినటువంటి హౌసింగ్ కాలనీస్ ఏవైతున్నాయో వారి నిర్మాణానికి ప్రధాన బాధ్యత మరి తీసుకొని ఎమ్మెల్యే గారు వాటిని ఫుల్ఫిల్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. మరి తెల్లారి 6 గంటల నుంచి ఎమ్మెల్యే గారి యొక్క ఇంటి దగ్గర, ఆఫీసు దగ్గర, ఏలూరు నగరానికి సంబంధించినటువంటి పేద ప్రజలు అనేక మంది వచ్చి వారి యొక్క సమస్యలు చెప్పుకుంటే తక్షణ వాటిని నెరవేర్చే దిశగా ఎమ్మెల్యే గారు ప్రయాణం చేస్తున్నారు. మరి 6,23,29,000 రూపాయలు ఈ రోజున ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమాలు జరుగుతూ ఉంది. దీనికి కూటమి తరఫున మనందరి తరఫున కూడా ఏలూరు శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ కూటమి నాయకులను, ప్రజాప్రతినిధులు, చేసినటువంటి మహిళా సోదరిమణులు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఏదైతే టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు మరి వారికి క్యాన్సిల్ అయినటువంటి సొమ్మును ఈ రోజున గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి సారథ్యంలో వారి కృషితో, వారి పట్టుదలతో మరి ఈ రోజున మొదటి విడతగా 1,500 మందికి మరి 6,23,29,000 రూపాయలు ఈ రోజున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా పేదవారి సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల ఎంత కృషి చేస్తూ ఉన్నారు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మీకు అందిస్తూ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో కూడా ఏదైతే మీకు అందవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మన గౌరవ శాసనసభ్యుల సారథ్యంలో జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 4,300 మందికి కూడా మరి ప్రభుత్వం 2,50,000 సబ్సిడీ ఇచ్చి వారికి స్థలాలు కూడా కేటాయించి ఇల్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటా ఉంది. మరి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి, గౌరవ శాసనసభ్యుల వారికి మీరందరూ కూడా అండగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రెండో వ్యక్తి చేతుల్లో కాకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుడి యొక్క అకౌంట్ లోనే వేయమని ఆదేశించడంతో సచివాలయాల వారీగా మీ అకౌంట్ నెంబర్లు, మీరు కట్టినటువంటి టీడీలు మేము రిసీవ్ చేసుకున్నాం. క్లియర్ గా స్పష్టంగా ఉన్నటువంటి ఒక 1,500 మందికి ఈరోజు సాయంత్రం లోపు డైరెక్ట్ గా రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు జమ చేయబడుతుంది గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం. మిగిలి ఉన్నటువంటి వారు కూడా గాబరా పడుతూ మీ సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ మీకు ఈరోజు సాయంత్రంలో డబ్బు జమ కాకపోతే మీకు ఉన్నటువంటి పాస్బుక్ జిరాక్స్ కాపీ, మీరు అంతకుముందు కట్టినటువంటి జీడీలు జిరాక్స్ కాపీ, ఒక అప్లికేషన్ రాబోయే 2-3 రోజుల్లో సచివాలయాల్లో అందజేస్తే అవి మళ్ళీ మేము తెప్పించుకొని మా ఆఫీస్ నుంచి మళ్ళీ వాటిని సెగ్రిగేట్ చేసుకొని క్లియర్ గా ఉన్నటువంటి వాటిని మొత్తానికి కూడా 1 by 1 బ్యాంక్ అనేది డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బు జమ చేయడం జరుగుతుంది. జరిగింది చాలా సార్లు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ టిడ్కో ఇల్లు కూడా మీకు మనసు ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ బ్రోకర్ పని తీసి జగనన్నని పెట్టుకోండి, విజయమ్మని పెట్టుకోండి, షర్మిలమ్మని పెట్టుకోమని కూడా అన్నాం. కానీ వాళ్ళకి చేతులు రాలా. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా తీసేశారు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లో భాగంగానే మరి శాసనసభ్యులు గారు అసెంబ్లీలో మాట్లాడి మరి ఈ యొక్క ఇల్లు టిడ్కో ఇల్లుది ఎలాగైనా సరే టీడీపీ పిలవాలని చెప్పేసి అర్థం కూడా జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా నిరుపేదగా ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గృహ సముదాయం కల్పించే బాధ్యత
మన శాసనసభ్యులు వారు తీసుకుంటారని చెప్పేసి అని కనుక గారు ఈ యొక్క ముగ్గురు నేతృత్వంలో మన ఆంధ్ర రాష్ట్రం ఈవేళ సుభిక్షంగా ఇవాళ మనకు కావాల్సినటువంటి సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు సమపాల్లో తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం కూడా ఇవాళ మనం చూస్తూ ఉండడమే కాకుండా మనం కూడా ప్రతి వారితోటి ఈ విషయాల పట్ల మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే ఇవాళ మన స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లు బలోపేతం చేయడానికి పోషక విలువలతో కూడినటువంటి ఆహారాన్ని అందించేటువంటి ఏదైతే అంగన్వాడీ సెంటర్ దగ్గర నుంచి మనకి ఈ రోజు ఇచ్చేటువంటి ఉచిత రేషన్ బియ్యం దగ్గర నుంచి ఈవేళ మనకు అందించేటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం మనందరికీ అందుతున్న విషయాన్ని మనం 10 మందితోటి మాట్లాడాలా. రాబోయేటువంటి రోజుల్లో ఎన్నిక ఏదైనా సరే కూటమి ప్రభుత్వానికి మనందరం కూడా మద్దతు ఇచ్చే విధంగా మీరందరూ కూడా అందరితోటి కలిసి మీకు కావాల్సిన సంక్షేమాన్ని మీకు కావాల్సిన అభివృద్ధిని అందుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంతోనే నిరుపేదలకు ఆరోగ్య భరోసా అని అందరికీ ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు మంత్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం నూజివీడు నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ యోగక్షేమాలు ఆరోగ్య వివరాలను గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిరుపేదలు మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జరిగిన మేలును ఇతరులకు తెలపాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద వర్గాల వైద్య ఖర్చులను అందించి వారు ఆర్థికంగా బలోపేతమయ్యే సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఈ రోజు అందించామని అన్నారు. ఒక్క నూజివీడు నియోజకవర్గంలో 2 ఏళ్లలో 14.50 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు నిరుపేదలకు అందించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అమలు చేయకుండా నిర్వీర్యం చేసి నిరుపేదల ఆరోగ్యానికి గాలికి వదిలేశారని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని పట్టించుకోలేదని గత ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మేలు పొందిన ప్రతి ఒక్కరూ మరో 10 మందికి తెలియచెప్పాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంతో అభివృద్ధి చెంది ఆనందంగా మెలగాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు పెడుతున్నాయని అటువంటి మంచి కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మరియు నూజివీడు నియోజకవర్గ పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఆయా గ్రామాల నాయకులు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 61,71,882 రూపాయలు మరి ఎవరైతే ఆరోగ్య సమస్యలతో వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ముఖ్యమంత్రి గారి నిధి నుంచి సహాయ నిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సిఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎల్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో ఇంత ఫాస్ట్గా కొన్ని సందర్భాల్లో అయితే 12 గంటలకి మనం ఎల్ఓసి కోసం అంటే సీరియస్గా ఉన్న పేషెంట్కి సంబంధించి ఎల్ఓసి అప్లికేషన్ ఇస్తే సాయంత్రం 3 గంటలకల్లా కూడా 4 లక్షలు 5 లక్షలు శాంక్షన్ చేసిన ఉదంతాలు కూడా మన నియోజకవర్గంలో ఉన్నాయని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో ఏం చేశారు అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు
కేవలం బురద జల్లాలి, ఏమీ జరగలేదు అనే అభిప్రాయాన్ని కలిగించడానికి చాలా తాపత్రయపడుతున్నాయి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల ముందు 5 సంవత్సరాలు పరిపాలన ఎప్పుడైతే పోలికకు వస్తుందో వారి బండారం కానివ్వండి, వారి లొట్టతనం కానివ్వండి అన్నీ బయటపడతాయి. కాబట్టి ఈరోజు ఎంతసేపు బురద జల్లే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ విధంగా కోట్లాది రూపాయలు, 14 కోట్లు నా ఒక్క నియోజకవర్గానికి ఇచ్చారంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, మరి అదేవిధంగా ఎల్ఓసి కానివ్వండి, ఇది అదనంగా ఆరోగ్యశ్రీకి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఆరోగ్యపరమైన స్క్రీనింగ్ టెస్టులు, బ్లడ్ టెస్టులు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర టెస్టులు అవన్నీ కూడా చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేసి దాని ఏదో వ్యాపారాత్మకంగా వాడుకుంటాం కాకుండా ప్రభుత్వ ఆధీనంలోనే అట్టిపెట్టి ఆ పేషెంట్లు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ నిక్షిప్తమైన సమాచారాన్ని తీసుకుని ఫాస్ట్గా వైద్య సేవలు అందించే విధానానికి చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదే రెగ్యులర్గా నేను కనుక ట్రెడ్మిల్లో లేకపోతే ఏదో హార్ట్కి సంబంధించిన, ఎందుకంటే నాకు 50 years దాటింది, 60 years వచ్చినాయి, నేను రెగ్యులర్గా చేసుకుంటే డాక్టరు కొంచెం ఏదో అనుమానం ఉందని చెప్పినట్లయితే 50% లేకపోతే 60% ఉన్నప్పుడు తెలిసేది. కానీ నాకు దాని ద్వారా నా శరీరానికి ఎప్పుడైతే భారమో లేకపోతే ఇబ్బందో కలిగిందో అప్పుడు డాక్టర్కి వెళ్ళినప్పుడు 99% బ్లాక్ ఉంది అని చెప్పేసి అప్పుడు స్టెంట్ వేశారు. అదేవిధంగా ఈ సమాచారం ద్వారా ప్రజలందరూ కూడా ఎవాల్యుయేషన్, వాళ్ళ ఆరోగ్యాన్ని వారు ఎవాల్యుయేషన్ చేసుకుంటానికి, డాక్టర్ సలహాలు తీసుకుంటానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ప్రభుత్వానికి ఆరోగ్య రంగం మీద ఖర్చు తగ్గిద్ది. అదేవిధంగా పేషెంట్స్కి ముందే ఆరోగ్య సమస్యలు తెలియటం మూలంగా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యాన్ని చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా కుట్రలు కుతంత్రాలు తమ నైజం కాదని, ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసమే రాజకీయాల్లోకి వచ్చామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ తెలిపారు. జెడ్పీ చైర్మన్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంటా పద్మశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జెడ్పీ ఉద్యోగులు 2 వర్గాలుగా చీలిపోయి వారి గొడవల వల్ల ఏదో జరిగిపోతుందని భూతద్దంలో చూపిస్తూ కూటమి ప్రభుత్వం నుంచి తమను పంపించాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో సహా తమను గౌరవంగా చూస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ల ఆశీస్సులు తమకి ఉన్నాయని స్పష్టం చేశారు. బడ్జెట్ నుంచి ఎక్కడా ఎప్పుడు ఎక్కువ నిధులు ఇవ్వలేదన్నారు. పంచాయతీ నిబంధన ప్రకారమే నిధులు మంజూరు చేయడం జరిగిందని, తమ పదవికి వన్నె తెచ్చేలా పనిచేస్తున్నామని చెప్పారు. జెడ్పీ సీఈఓ పరిషత్కు సహకరించడం లేదని, ఆమె ఎవరి కోసం పనిచేస్తుందని, జెడ్పీ కోసం పనిచేయడం లేదన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గంటా ప్రసాద్ పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా మేము పిలవగానే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా జెడ్పీలో ఏదో జరుగుతుంది అని కొన్ని పేపర్లో రాయడం జరుగుతుంది. అది ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈ జెడ్పీలో ఏమీ జరగట్లేదు. ఈ జెడ్పీ కొన్ని ఏళ్లగా ఇక్కడ ఒక పద్ధతిగా, ఒక విధానంగా ఈ జెడ్పీ ఆఫీసు నడవట్లేదు. ఎందుకంటే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ చేస్తున్న వాళ్ళు తన వ్యక్తిగత కారణాలు 2 గ్రూపులుగా అయిపోయి ఆ గొడవలన్నీ, వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో తేవడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల మొలాన్ని ఈ జెడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. మనం ఏదైనా ఒక విషయం జరిగితే
అది చిన్నది ఉంటుంది, అది ఒకరికి చెప్పేటప్పటికి అది ఇంకా పెద్దగా అయిపోతుంది. మేము ఎంతవరకు చేయాలనుకుంటున్నామో ప్రజలకి ఒక జడ్పీటీసీ 48 మంది ఉంటారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. మేము ప్రతి ఒక్కరికి కూడా వర్కులు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు కూడా జడ్పీటీసీలు కూడా వాళ్ళు కూడా ఎన్నికయ్యి ప్రజలతో ఎన్నికయ్యి వాళ్ళు కూడా హామీలు ఇచ్చి ఇక్కడికి వస్తారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేయాలి. జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అంతా కూడా అభివృద్ధి చేయాలనే విషయం మీదే మేము ప్రయత్నిస్తున్నాం. ఇటీవలే కొంతకాలంలో మన జిల్లా అధ్యక్షుడు వారు ఎమ్మెల్యే గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, జిల్లా అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అప్పుడు మేము వెళ్ళి ఆయనకి బొకే ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి వెంటనే మేము రావడం జరిగింది. కానీ కొంతమంది మమ్మల్ని విమర్శించారు. ఎందుకంటే మేము అక్కడ లేనప్పుడు మా గురించి మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు. అయినా మాట్లాడారు. వలస పక్షులు అని ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ మాకు వాళ్ళు ఎన్ని అనుకున్నా మాకేది దానికి సమాధానం కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ మన న్యూస్ పేపర్ వాళ్ళు ఏమని రాశారంటే జడ్పీ చైర్మన్ గారి గురించే మాట్లాడారు, ఆయన భక్త గురించే మాట్లాడారు తప్పించి మంత్రి గారి గురించి కాదు అని స్పష్టంగా పేపర్లో రాశారు. మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు కాబట్టి పై వరకు కూడా మేము వెళ్ళాం. ఎందుకంటే పైన వరకు కూడా మాకు చాలా మర్యాద ఉంది, గౌరవం ఉంది. కాబట్టి అక్కడ వరకు మేము తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు. మాకి ఏదన్నా ఎలిగేషన్ వచ్చిందంటే మా వరకే మేము సర్దుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ముందు ఇక్కడ ఏం కావాలంటే అవన్నీ కూడా చూసి తర్వాత మేము వరకు వెళ్ళాము. వర్కులు మాకు 90 కోట్ల వరకు వచ్చింది. అందులో 94 కోట్ల వరకు మేము వర్కులు ఇచ్చాము. అంతే తప్పించి ఇందులో మేము ఎగస్ట్రా ఎక్కడ ఇచ్చామో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. మేము వర్కులు ఏదన్నా కూడా ఎవరికైనా సరే మన బడ్జెట్ దాటమని ఎవరిని చెప్పం. బడ్జెట్ ఉన్న వరకే ఇచ్చాం. 94 కోట్ల వరకే ఇచ్చాం, కానీ ఎగస్ట్రా ఎక్కడ ఇవ్వలేదు. మేము గుర్తించాం ఆల్రెడీ. మేము ఏ స్టేజ్లో మేము రెగ్యులర్గా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కమిషనరేట్ కలిసి ఉన్నది ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మనే పంచాయతీరాజ్ కమిషనర్ గారిని కలుస్తూ ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థకి మేము బాధ్యతగా వ్యవహరిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 472 పొజిషన్స్ ఖాళీగా ఉంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి వాళ్ళకి రికమెండేషన్ లెటర్లు ఇచ్చాము. పంచాయతీరాజ్ కమిషనర్ గారికి సార్ ఇట్లాగా మన ఎన్ఆర్జీఎస్ నిధులు వస్తే ప్రతిసారి కూడా రోడ్లు డ్రైన్లే వేస్తూ ఉన్నారు తప్పించి గత 2005 నుంచి ఇప్పుడు వరకు ఒక డొంక రోడ్డు కానీ ఒక చాళ్ళకి ఫీల్డ్స్కి వెళ్ళే రోడ్లు ఇంతవరకు మనం అగ్రికల్చర్ చేసి కలెక్ట్ చేస్తున్నాం కానీ రోడ్లు వేయట్లేదు సార్ మహాప్రభు అంటే మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ వల్లనే పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే 1100 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రం అంతా కూడా డొంక రోడ్లు కానీ వ్యవసాయ ఆధారిత రోడ్లన్నీ కూడా చేయడానికి కారణం మేము ఇచ్చిన లెటర్. అది మేము ఇచ్చిన లెటరే. అట్లానే గౌరవ లోకేష్ గారు హెచ్ఆర్ మినిస్టర్ గారికి ఒక లెటర్ ఇచ్చాము. అయ్యా నాన్ టీచింగ్ స్టాఫ్ లేక గౌరవ జిల్లా పరిషత్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా టీచింగ్ స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు చదువు చెప్పడం మానేసి ఒక స్కూల్లో 1000 మంది, ఒక స్కూల్లో 1200 మంది ఉన్నారు విద్యార్థులు. అక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ ఒక్కడు కూడా లేరు. మినిమం 500 విద్యార్థులు ఉన్న దగ్గర ఒక నాన్ టీచింగ్ స్టాఫ్ ఏంటంటే గౌరవ లోకేష్ గారు మేము ఇచ్చిన లెటర్ వెంటనే సర్క్యులేషన్లో పెట్టారు. అట్లానే ప్రమోషన్లు ఎప్పటి నుంచి ఆగిపోయినాయి అని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా స్పందించి గత 18 సంవత్సరాలుగా లేని ప్రమోషన్లు మా లెటర్ వల్లనే ముందుకెళ్ళినాయి. ఆ కమ్యూనికేషన్ లెటర్స్ అన్నీ మీకు ఇప్పుడు ఇస్తాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. గత 37 సంవత్సరాలుగా విశ్వాసం మరియు నాణ్యతకు ప్రతీక సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ప్రశాంతమైన క్యాంపస్ లో ఆధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో నాణ్యమైన విద్యను అందించే అంకిత భావం గల అధ్యాపకులు, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్, టాప్ కంపెనీస్ లో ప్లేస్మెంట్ అవకాశాలు, ప్రత్యేక ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ విజయానికి బలమైన పునాది. అడ్మిషన్ కోసం సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. ఈ వేసవి మారనుంది వసంతకాలంలా. చందన బ్రదర్స్ వారి కాటన్ ఫెస్ట్ 2026 మంటు టెండెలకు మంచు ముత్యాలాంటి కాటన్ కలెక్షన్స్. భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, బొబ్బిలి కాటన్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ చుడిదార్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ నైట్ డ్రెస్సెస్, మెన్స్ సమ్మర్ షర్ట్స్, షర్టింగ్స్. ఈ కాటన్ ఫెస్ట్ ప్రత్యేకత వేసవి వేడిని తగ్గించే వైవిధ్యమైన వర్ణాలు, మనసును మురిపించే అద్భుతమైన డిజైన్లు, అత్యుత్తమ క్వాలిటీ, అతి తక్కువ ధరలతో స్వాగతం పలుకుతోంది చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి ఏఐ, బిఎస్సి డిఎస్, బీకామ్ కంప్యూటర్స్, బీసీఏ అండ్ బీబీఏ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555. I'm climbing the steps. This is the best day. Yes, I did it. బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం. న్యూ జనరేషన్ హై స్కూల్, 25 years of excellence. అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య. నర్సరీ నుండి 10వ తరగతి వరకు చక్కని విద్యా బోధన. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ. ఎస్ఎస్సిలో 100% ఉత్తీర్ణత. 570, 566, 563, 558, 555, 540, 535. మా న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆట స్థలం. చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభవజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన. అడ్మిషన్లు జరుగుతున్నవి. న్యూ జనరేషన్ హై స్కూల్, గాంధీనగర్, దాసరివారి వీధి, ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్, కండ్రికగూడెం, సపోటా తోట, రాజరాజేశ్వరి నగర్, ఏలూరు. ఫోన్ నంబర్స్ 9848603916 and 8500703670. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఐఐటి నీట్ ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరికులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679.
సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు 37 సంవత్సరాల అనుభవంతో నమ్మకమైన విద్యా నాణ్యతకు చిరునామా. అత్యాధునిక ల్యాబ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ తో అంకితభావం గల అధ్యాపకులు మీ విజయానికి తోడ్పడుతున్నారు. హాస్టల్ సౌకర్యం, 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఇండస్ట్రీ ట్రైనింగ్స్ మీ కెరియర్ ను బలోపేతం చేస్తాయి. టాప్ కంపెనీస్ లో అద్భుతమైన ప్లేస్మెంట్స్, స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో మీ భవిష్యత్తుకు బలమైన పునాది. ఇంజనీరింగ్ లో మీ ప్రయాణానికి బెస్ట్ డెస్టినేషన్. అడ్మిషన్ కోసం ఇప్పుడే సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం కాలేజీ ఒక్కటే సరిపోదు. ప్రపంచ స్థాయి ల్యాబ్స్, ఆధునిక టెక్నాలజీతో రియల్ టైం లెర్నింగ్, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, రేపటి ఇంజనీర్లు, ఫార్మసిస్టులను తీర్చిదిద్దుతున్నారు. మీ అత్యున్నత ఎదుగుదల, సరికొత్త ఆలోచనలు, మీ సంపూర్ణ విజయం కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న వినూత్న క్యాంపస్, మంచి ప్లేస్మెంట్స్, పుష్కల అవకాశాలు. మీ సమగ్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐ యూనివర్సిటీని ఎంచుకోండి. బీటెక్ మరియు ఫార్మసీ అడ్మిషన్లు ప్రారంభం. ఎస్ఎంసి హాస్పిటల్, అమ్మ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నడపబడుచున్న ఎస్ఎంసి హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్య బృందంచే గైనకాలజీ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, న్యూరాలజీ వైద్య సేవలు కలవు. ఆధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ వార్డ్, ఈసీజీ, ఎక్స్రే, ల్యాబ్, ఫార్మసీ, అంబులెన్స్ సదుపాయాలు కలవు. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. జనరేటర్ సౌకర్యం మరియు సీసీటీవీ పర్యవేక్షణతో గ్రామాలకు దగ్గరగా పేద ప్రజలకు అందుబాటులో సేవా భావంతో ఉన్నత ఆశయంతో స్థాపించబడిన ఎస్ఎంసి హాస్పిటల్, మెయిన్ రోడ్, పెదవేగి. ఫోన్ నంబర్ 7075582311 7075578311. వెల్కమ్ బ్యాక్. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏలూరు నగరంలోని 1 టౌన్ పరిధిలో గల చందన బ్రదర్స్ సెంటర్ పెద్ద వంతెన వద్ద మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏలూరు నగర వైఎస్ఆర్సీపీ ఐటీ విభాగ అధ్యక్షులు కొమ్మోజు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏలూరు వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ వేసవి కాలంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సామాజిక బాధ్యతతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రజలకు చల్లదనాన్ని అందించడంతో పాటు దాహార్తిని తీర్చే కార్యక్రమానికి స్థానికులు విశేషంగా స్పందించి నిర్వాహకులను అభినందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ మండు వేసవి కాలం అంతా కూడా ప్రతిరోజు ఒక చోట మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఇవాళ 34వ రోజు ప్రేమ్ కుమార్ గారు పట్టణ ఐటీ విభాగం అధ్యక్షులు వారి దాతృత్వంతో వారు వారి స్నేహితులు అందరూ కలిసి ఈ యొక్క నగర ప్రధాన కూడలి మున్సిపల్ ఆఫీసు చందన బ్రదర్స్ ఏరియాలో సుమారు 5,000 మందికి మజ్జిగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమం మండు వేసవిలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న సమయంలో అందరికీ వేసవి దాహతి తీర్చే విధంగా ఈ కార్యక్రమం రూపకల్పన చేయటం, దానిలో ప్రేమ్ కుమార్ గారు కూడా భాగస్థులయ్యి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం చాలా సంతోషదాయకం. ఈ మజ్జిగ చలివేంద్రాలు అనేవి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఈ యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఏలూరులో ప్రతి చోట స్వచ్ఛంద సంస్థలు ఇదివరకు ఏర్పాటు చేసేవారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు మేము కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు దాకా సుమారుగా 30 డివిజన్లోనూ సుమారు 90,000 మందికి రోజు 3,000 మంది దాకా మేము మజ్జిగ వితరణ చేస్తున్నాం. ఈ కార్యక్రమం మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇందులో భాగస్థులు అవుతూ ఇవాళ ప్రేమ్ కుమార్ గారు వారి స్నేహితులు ఇంత మంచి కార్యక్రమం చేయడం మా అందరికీ సంతోషదాయకం. కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే మీ మీడియా ప్రతినిధులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ సపోర్ట్ వల్ల ఈరోజు ఇంత కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. నాయకులు ముఖ్యంగా జేపీ గారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన సపోర్ట్ వల్లే మేము ఇంత పెద్దగా ఈరోజు ఇంత గ్రాండ్గా చేయగలిగాం. ప్రతి ఒక్కరికి వేసవి కాలంలో మజ్జిగ అందించడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి, మరి ముఖ్యంగా జేపీ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. జేపీ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. మొక్కలు పెంచడం, నీరు, గాలి, ఆహారం కలుషితం కాకుండా చూడడం అందరి బాధ్యతని ఇరిగేషన్ డిఈ హేలపురి బాలస్వం ప్రధాన కార్యదర్శి డాక్టర్ దేవరకొండ వెంకటేశ్వర్లు అన్నారు. జూన్ 5వ తేదీన జరగనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు ప్రభుత్వ ఐటీఐ నందు కాలుష్య నియంత్రణ మండలి ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. సభకు ఐటీఐ లెక్చరర్ శంకర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా దేవరకొండ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సభలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ దేవరకొండ భూషణం, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, లెక్చరర్ ప్రేమజ్యోతి అతిథులుగా పాల్గొన్నారు. సభకు స్వాగతం పలుకుతూ కె ఠాగూర్ సంపత్ దేశమును ప్రేమించమన్నా అన్న గేయానికి, చెట్టును నేనురా అంటూ చెట్ల పెంపకం తెలిపే గేయానికి నృత్యం చేశారు. ముఖ్య అతిథి దేవరకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాలు నిర్ణయించుకుని ఎదగాలని అన్నారు. తాము బాగుండడమే కాకుండా చుట్టూ ఉన్న సమాజం, అందులోని గాలి, నీరు, వాతావరణం బాగుండడం కోసం తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఐటీఐ ప్రిన్సిపల్ దేవరకొండ భూషణం మాట్లాడుతూ విద్యార్థులు తమకున్న జ్ఞానాన్ని, అవగాహన నిరంతరం పెంచుకోవాలని, నైపుణ్యం కలిగిన వారిగా సమాజంలో ఎదగాలని పేర్కొన్నారు. ప్రభుత్వం వాతావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విద్యార్థులు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు కార్యక్రమాలు రూపొందించిందని తెలిపారు. ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణ మండలి ప్రోత్సాహంతో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం తరపున ఐటీఐలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నామని విద్యార్థులందరూ పాల్గొనాలని కోరారు. ఐటీఐలోని వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థులు ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు 3, 4, 5 తేదీలు 3 రోజులు ఏలూరులో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచమంతటా పర్యావరణం గురించి, దానికి వస్తున్న ఇబ్బందుల గురించి, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి చర్చ జరుగుతుంది. ఈ 2026 పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచ స్థాయిలో ఒక నిర్ణయం జరిగింది. ఒక థీమ్ పెట్టారు, ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ అవర్ ఫ్యూచర్. విద్యార్థులు అంటే రేపటి పౌరులు. ఇలాంటి బాలుని 18 సంవత్సరాలు నిండివాళ్ళు ఎంత ఉన్నారు? 18 ఇయర్స్ నిండివాళ్ళు. ఓకే, మీరు యువకులు, మిగతా వారు బాలులు. అయితే మీ అందరినీ కలిపి ఈ దేశ భవిష్యత్తు అంటున్నాం. ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎవరు మీరందరూ కూడా ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ, ఈ దేశ భవిష్యత్తు మీరు. మేము ఈరోజు ఎవరితో మాట్లాడటం వచ్చామంటే ఈ దేశ భవిష్యత్తుతో మాట్లాడకొచ్చాం. ఏలూరు నగరంలో ప్రతిష్టాత్మకమైన
ఐటీఐ కళాశాలలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హెలాపురి బాలోత్సవాలు అదేవిధంగా కొంతమంది పెద్దలు ఉన్నారు. మీరందరికీ కూడా ఉదయపూర్వకమైన నమస్కారాలు. మీ ప్రిన్సిపాల్ గారు పూర్తిగా ఇచ్చేస్తా ఉన్నారు. వారిని మీ అందరికీ అంతా లేచి నిలబడి వారికి అందరూ సైలెంట్గా ఉండండి. పర్యావరణ దినోత్సవం గురించి జంగారెడ్డిగూడెం మండలంలోని గురవాయిగూడెం గ్రామంలో వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్, దేవస్థానం చైర్మన్ రాజాన సత్యనారాయణ పర్యవేక్షణలో పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది హుండీలను తెరిచి లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన మాట్లాడుతూ 68 రోజుల కాలానికి సంబంధించి హుండీ ఆదాయాన్ని లెక్కించగా ప్రధాన హుండీల ద్వారా 47,29,876 రూపాయలు, అన్నదాన హుండీ ద్వారా 99,456 రూపాయల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. మొత్తం కలిపి దేవస్థానానికి 48,29,332 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. భక్తుల విశేష ఆదరణతో ఆలయ ఆదాయం గణనీయంగా పెరుగుతుండడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు ధూళిపాల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్రావు, దోనబోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, ఆరుగొళ్ళు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. ఒంకొటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై క్లస్టర్ యూనిట్ స్థాయి సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ పార్టీ ప్రతినిధి ఉండవల్లి బాలానందం ఆధ్వర్యంలో భీమడోలు గ్రామంలో నిర్వహించిన తొలి సమావేశంలో పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు పాల్గొన్నారు. క్లస్టర్ నెంబర్ 5 పరిధిలోని 13, 16, 17 యూనిట్లకు చెందిన పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో బాలానందం పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో కీలకమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ప్రజలకు వివరించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని కోరారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగే ఎస్ఐఆర్ కార్యక్రమంపై కూడా వైసీపీ పార్టీ కుయుక్తులు పన్నుతోందని, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు కరణం పెద్దిరాజు, భీమడోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శేషపు శేషగిరి, గ్రామ పార్టీ అధ్యక్షులు ఆదిరెడ్డి సత్యబాబు, నాయకులు కరుటూరి ప్రసాద్, పుల్లయ్య నాయుడు, కుక్కల ప్రసాద్, పైడమాల యుగంధర్, రాజ్ కపూర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మీరు చెక్ చేసుకోండి ఇప్పటి నుంచి, ఎందుకంటే సర్వం పెట్టింది కేంద్ర ఎన్నికల కమిషన్ సమగ్ర మన ఓట్లు సర్వే, అందులో మనకి కూడా లేపేసే పరిస్థితి ఉంటుంది. అది మన సీఎం గారు నేను 175 మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరూ కలిపి మీటింగ్ పెట్టి చెప్పారు. కాబట్టి మీరు ఒకసారి కూర్చుంటే అది ఎలాగనేది మన పెద్దలు చెప్తారు. దయచేసి రేపు ఎల్లుండిలో మీకు ఓటర్ లిస్ట్ అనేది పార్టీ తీసుకుంటాం. నోటిఫికేషన్ ఇచ్చినారు, సడన్గా 20,000 ఓట్లు పెరిగిపోయింది. ఈ సర్లో కనుక మీరు ఓటు లేకపోతే మీ ఓటు పోతుంది. తెలుగుదేశమో, బీజేపీయో, కూటమో లేకపోతే జనసేన మీ ఓటు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత మీరంతా అప్రమత్తంగా ఉండాలనే భయం క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి రప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సహజంగా భయం ఉంటే మనం ఏం చేస్తాం, మనల్ని ఆదుకునే వ్యక్తి దగ్గరికి వెళ్తాం. తెలుగుదేశం వాడు తీసేస్తున్నాడు అని చెప్తే, వాడికి కూటమి తీసేస్తుందని చెప్తే వాడు ఎక్కడికి వెళ్తాడు? వైసీపీ దగ్గర. వాళ్ళ ఎన్నికల స్ట్రాటజీ అది.
నిజంగా తీయటం అనేది చాలా కఠినమైన నిర్ణయం. ఇవాళ ఓటు తీసేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి. ఏఈఆర్ఓ కానీ రిటర్నింగ్ ఆఫీసర్ కానీ స్వయంగా వచ్చి పరిశీలించి తీయవలసిన పరిస్థితి ఉంది. ఆ ఓటు తీయడానికి సరైన రీజన్స్ చేయాలి. వాటర్ ఐడి నెంబర్ అందులో వేసి వాటర్ ఐడి నెంబర్ ఎక్కడ మీరు ఏ బూత్లో ఉన్నారు, ఏ సీరియల్ నెంబర్, మ్యాక్సిమం ఆ డేటా కూడా నేనే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఆఫీస్లో షార్ట్అవుట్ చేశాను. మీరు ఏ సీరియల్లో ఉన్నారో మీ వాటర్ ఐడి అన్నీ కూడా నేను షార్ట్అవుట్ చేశాను. 2 పేర్లు మిస్ అయినా అవి కూడా చెక్ చేస్తాను. ఇన్ కేసు అప్పుడు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నాను. ఈ బూత్ లెవెల్ మిమ్మల్ని అందరినీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్గా నియమించాం. ఈ 15 నుంచి వచ్చే నెల 15 వరకు మీరంతా కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టండి. వాళ్ళతో పాటు మీరు ఇల్లు తిరిగే అక్కర్లా. యాక్చువల్గా తిరగాలి. మీ పనులు మనకు వ్యవసాయ పనులు ఆ సీజన్ మనకి అంత టైం దొరకదు ఇంటింటికి తిరగడానికి. ఉదయం 1 గంట మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవాళ ఒక 30 ఇళ్ళకి తిరగాలనుకో బూత్ లెవెల్ ఆఫీసర్. ఆ 30 ఇళ్ళు ఎవరెవరో ఓ డేటా రాసుకోండి. ఎవరైతే ప్రింటెడ్ ఫార్మ్ ఇద్దామని అనుకుందో ఆ బూత్ లెవెల్ ఆఫీసరు రోజుకి 30 ఇళ్ళు తిరుగుద్ది అమ్మాయి, లేకపోతే బూత్ లెవెల్ ఆఫీసర్. మనం కీలకమైన స్థానంలో ఉన్నాం, నువ్వైనా నేనైనా. నువ్వు కష్టపడి పనిచేయద్దు ఇప్పుడు, దాన్ని ఆ పనిలో ఇష్టాన్ని చూసుకుని పనిచేయి. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.